మహబూబాబాద్ జిల్లా రాజోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పీఈటీ ఉపాధ్యాయుడు వినూత్న ఆలోచనలతో విద్యార్థులకు మూత్రశాలను ఏర్పాటు చేశారు. కుర్వి మండలం రాజోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 170 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 100 మంది బాలురు ఉన్నారు. ఈ పాఠశాలలో మరుగుదొడ్లు ఉన్న వాటిని విద్యార్థులు ఉపయోగిస్తుండడంతో బాలురు మూత్ర విసర్జన కోసం పాఠశాలకు బయటకు వెళ్ళొస్తుంటారు. ఈ క్రమంలో వారు మళ్లీ పాఠశాలలోకి రాకుండా బయట కాలక్షేపం చేస్తుండడంతో పాటు బహిరంగ మూత్ర విసర్జన చేయడంపై సమీపంలోని ఇళ్లవారు తరచూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిని గమనించిన పాఠశాలలోని క్రీడా ఉపాధ్యాయుడు పిల్లి కాశీనాథ్ వినూత్నంగా ఆలోచన చేశాడు. అతి తక్కువ ఖర్చుతో పాఠశాలలోనే ఓ మూత్రశాలను ఏర్పాటు చేసి అందరి అభిమానాలను పొందుకున్నాడు. అధికారుల ద్వారా నిధుల మంజూరుపై శాశ్వత మూత్రశాల నిర్మాణం జరగాలంటే చాలా సమయం పడుతుండడంతో తానే స్వయంగా ఓ మూత్రశాలను నెలకొల్పాడు. 5 లీటర్ల నూనె డబ్బాలను కొన్ని సేకరించి వాటిని తలకిందులుగా కట్ చేసి విద్యార్థులు మూత్రం పోసే విధంగా అనువుగా ఉండే ఎత్తులో సైజుల వారీగా అమర్చాడు. వాయిస్కి మూత్రశాలలు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఒకసారి బయటికి వెళ్ళటం, పక్కనే చెరువులు ఉండటంతో ఉన్న దాంట్లో ఏం చేద్దాం అన్నటువంటి ఆలోచనతో ఒక వినూత్నంగా లో కాస్ట్ మెటీరియల్తో స్కూల్లో పనికి రాకుండా ఉన్నటువంటి మెటీరియల్ కొన్ని రేకులు, కొన్ని ఇనుప రాడ్స్ కొన్ని ఉంటే పాత షెడ్కి సంబంధించినవి తీసుకొని పిల్లలు, పీడీ సారు వీళ్ళందరూ వాళ్ళ శ్రమను ఉపయోగించి ఇన్నోవేటివ్గా ఆయిల్ క్యాన్స్ని తీసుకొచ్చి దాంట్లో పెట్టేసి తక్కువ ఖర్చుతో మొత్తం కలిపినా కానీ 3,000 రూపాయల ఖర్చుతోని 100 మంది పిల్లలు యూరినల్స్కి వెళ్ళే విధంగా తయారు చేసినటువంటి ఘనత వాళ్ళకి అభినందనీయం. వాళ్ళకి ఇలాంటిది లేదు అనుకోకుండా ఉన్న దాంట్లోనే చక్కగా ఏదో ఒక చిన్న ఏర్పాటు చేసుకొని పిల్లలకి ఇబ్బంది లేకుండా చేసుకుందాం అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి ఆలోచన ఈరోజు కార్యాచరణలోకి తీసుకొచ్చాం. అది సఫలీకృతమైంది. ఇది చక్కటి అందరూ కూడా దీన్ని అభినందిస్తున్నారు. ఇలాంటి పిల్లలు బయటికి పోకుండా గేట్లు పనిచేసి అందరూ లైన్లో మంచిగా చక్కగా ఇక్కడ యూరినల్స్ ఉపయోగించుకోవడం మాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. ఇలాంటివి కూడా అందరూ కూడా లేదనుకోకుండా ఉన్న దాంట్లోనే ఏదో ఒక ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందనే మా అభిప్రాయం. అలాంటి అభిప్రాయాన్నే మేము ఇక్కడ సఫలీకృతం చేసామని అనుకుంటున్నాం. మా పాఠశాలలో బాత్రూముని పాఠశాలలో నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఇక్కడ టాయిలెట్స్ లేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులు దాదాపుగా 170 మంది విద్యార్థులలో 98 మంది మగపిల్లలు. ఆడపిల్లలకు బాత్రూమ్స్ ఉన్నాయి కానీ మగపిల్లలకు బాత్రూమ్స్ లేకపోవడం, వర్షాకాలంలో కానీ మిగతా ఈ టైంలో కూడా వీళ్ళు ఊరవతలికి వెళ్ళి రావడం, పక్కనే 2 చెరువులు ఉండడం, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అనే భయం ఉండేది రోజు. ఈ మధ్యనే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటిది అంటే టాయిలెట్స్ ఏదో మనమే స్కూల్లో ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది కదా. ఒక ఆలోచనతోటి హెడ్ మాస్టర్ గారిని సంప్రదించిన మీదట సార్ కూడా వెంటనే నేను చెప్పిన ఆలోచనని సార్ వెంటనే అంగీకరించడం, నేను కొంతమంది విద్యార్థులని నా వెంట తీసుకొని మామూలుగా పాఠశాలల్లో లీజర్ పీరియడ్లలో ఈ చిన్న ఆలోచన చేసుకుంటూ పాత పాఠశాలలో ఉన్న పాత సిమెంట్ రేకులు, అదేవిధంగా ఈ పైపులు కానీ ఇవన్నీ కూడా మనం దాదాపుగా స్కూల్లో ఇప్పుడు ఉన్న కంకరాన్ని యూజ్ చేసుకోవడం, దాదాపుగా తక్కువ కాస్ట్లోనే